హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే మినీ బ్లాగ్ ఏంటంటేనా ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రైను పప్పు ముద్ద చేస్తాను. అవన్నీ చేసి చూపిస్తాను. చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేస్తారు మా స్టైల్లో అనేది చూపిస్తాను ఈ వీడియోలోను. చూసేయండి. నేను ఏదైనా హర్బల్ లైఫ్ డ్రింక్ తాగుతాను. 7 డేస్కి 2 kgs తగ్గాను. మధ్యాహ్నం ఒకటే తింటాను ఫుడ్. అందుకోసం మధ్యాహ్నం బాగా స్పెషల్గా ఉండాలని ఫ్రైను ఎగ్స్ 2 ఎగ్స్ను ఫ్రైను పప్పు ముద్ద అని వేసుకొని తింటాను. అవి ఎలా చేస్తానో డైలీ రొటీన్ అనేది చూపిస్తాను. నిన్నటి నుంచే చేస్తాను. ఏమేమి తింటాను అనేది చూపిస్తాను. మీరు కూడా ఒకవేళ వెయిట్ తగ్గాలనుకుంటే కంపల్సరీ హర్బల్ లైఫ్ అనేది మీ చాయిస్. అది అందరూ చెప్తారు బాగా ఉండదు అది ఇది అని. నేనైతే తాగుతున్నాను. నాకైతే మంచిగా ఉంది. హెల్త్ ఇంపార్టెంట్ కదా. మెయిన్ వెయిట్ ఎక్కువైనామంటేనా హెల్త్ అనేది పాడైపోతుంది. అందుకోసం ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి కాబట్టి నేను హెల్త్ గురించి చెప్తాను. ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై కోసము 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ను ఆవాలు శనగబాలు 2 ఒట్టిమిరపకాయలు కొంచెం తిరువాతలో అట్లా వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలను ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. ఇదైతే చిక్కుడుకాయ ఇలా 1 విజిల్ పెట్టుకోవాలి. 1 విజిల్ పెట్టుకున్నాక ఇది ఏమైందంటేనా ఫస్ట్ అది తర్వాత కొంచెము మాడిపోయింది. అందుకోసం మళ్ళీ తర్వాత పెట్టి వేస్తాను. కొంచెం ఆయిల్ వేడెక్కాక అవన్నీ వేసుకొని ఎర్రగడ్డలను ఒకటే పచ్చిమిరపకాయ వేసుకోవాలి. మనం కారం పొడి వేసుకుంటాం కాబట్టి ఇవంతా బాగా మగ్గిన తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటా తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలన్నీ నీళ్ళన్నీ వంపేసి పెట్టుకుంటాం కదా, ఆ చిక్కుడుకాయ అంతా వేసేసుకొని సాల్ట్ అనేది చిక్కుడుకాయలోకి 1 విజిల్ పెట్టింటాం కదా, వాటర్ వేసుకొని దాంట్లోకే వేసుకుంటాం. సాల్ట్ దాంట్లోనే సరిపోతుంది. ఇదైతేనో ఒక 1/2 స్పూన్ కారం పొడి వేసుకున్నాము. కారం పొడిను మళ్ళీ కారం పొడి తర్వాత కొంచెం పప్పుల పొడి ఒక 2 స్పూన్స్ పప్పుల పొడి వేసుకోవాలి. కొంచెం చక్కెర కూడా వేసుకోవాలి. కొంచెం కారం ఉంటుంది. కారం ఉంటే మేమైతే ఏదైనా వేసినా కొంచెం షుగర్ వేసుకుంటాను. తర్వాత పప్పుల పౌడర్ వేసుకోవాలి. పప్పులన్నీ మిక్సీకి వేసి పెట్టుకున్నాక ఇదైతేనా చిక్కుడుకాయ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితేనా పప్పుకి చూపించాను కదా ఏమేమి వేసుకోవాలి అనేది. టమోటాను మేమైతేనా ఒట్టిమిరపకాయల పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకొని పప్పు చేసుకున్నాము. పచ్చిమిరపకాయలు వేసుకోలేదు. కొంచెం కారం పొడి వేసి చేసుకున్నాము. తర్వాత దాంట్లో పప్పు అంతా అయిన తర్వాత తిరువాత పెట్టేశాను. ఇది ఒట్టిమిరపకాయల పప్పు అంటారు, ఎర్రపప్పు అంటారు.